భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. పూర్తిగా దాన్ని సపోర్ట్ చేస్తూ ఉంది. నేను మా కార్యకర్తల్ని మా నేతలు కూడా అడుగుతున్నాను, చెప్తాను, మీ అందరూ కూడా రేపు జరగబోయేటువంటి బంద్కు సపోర్ట్ చేయండి. మనం ప్రత్యక్షంగానే దీంట్లో పాల్గొనాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నేతలకు నేను పిలుపునిస్తున్నాను. ఇప్పుడు మన కృష్ణయ్య గారు మాట్లాడతారు. బీసీలకు న్యాయం కోసం బంద్ జరపాలని బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపుకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారు పూర్తి మద్దతు ఇవ్వాలని చెప్పి క్యాడర్కు రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. భారతీయ జనతా పార్టీ బీసీల కోసం ప్రధానమంత్రిని చేసింది. అనేకమైనటువంటి మార్పుల కోసం కులాల వారి లెక్కలు కూడా తీయడానికి ముందుకొచ్చి స్వతంత్ర భారతదేశంలో మేము ఎన్నో రోజులు కొట్లాడుతున్నాం. కులాల వారి లెక్కలు చేయాలని కేసులు వేసినాం, ధర్నాలు చేసినాం. గత ప్రభుత్వాలు చరించలేదు. ప్రధానమంత్రి గారికి చెప్పి అమిత్ షా గారికి రిక్వెస్ట్ చేస్తే తప్పనిసరిగా చేస్తానని హామీ ఇచ్చిన 15 రోజుల్లో కులాల వారి లెక్కలకు ప్రకటించారు. ఇది చిత్తశుద్ధికి నిదర్శనం. కాబట్టి ఈరోజు బీసీలు చేస్తున్నటువంటి న్యాయ పోరాటానికి బంద్కు ఉద్యమానికి గుర్తించి పూర్తి మద్దతు ఇచ్చినందుకు బీజేపీ పార్టీకి కృతజ్ఞతలు చెప్తున్నాం. ఇంకో విషయం ఇక్కడ కూడా అందరు గ్రహించాలి, బీజేపీ పార్టీ ఈ బీసీల యొక్క న్యాయాన్ని గుర్తించింది. ఇంకో విషయం ఏమిటిదంటే హైకోర్టు స్టే ఇచ్చేటప్పుడు బీసీల వాదన వినకుండా స్టే ఇచ్చింది. దాంతో బీసీలందరూ కూడా చాలా ఆగ్రహంగా ఉన్నారు. స్టే మొదటి రోజు ఇవ్వలేదు, రెండవ రోజు ఇవ్వలేదు. రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధత ఉంది, చట్టబద్ధత ఉంది, న్యాయపరమైన అవరోధాలు తొలగిపోయాయి. ఏమన్నా చిన్నవి ఉంటే బీజేపీ పార్టీని ఒట్టిగా బ్లేమ్ చేస్తున్నారు. ఏమన్నా అవరోధాలు ఉంటే జనాభా లెక్కలు తీసినాక మేము ప్రధానమంత్రిని కలిసినప్పుడు మేము అనేక డిమాండ్లు ముందు పెట్టినప్పుడు జనాభా లెక్కలు రాని వచ్చిన తర్వాత మేము అన్ని బీసీలకు అన్ని రంగాల లోపల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు. జనాభా లెక్కలు తీస్తున్నారు అంటే అన్ని రంగాల్లో బీసీల అభివృద్ధికి చిత్తశుద్ధితోటి అభివృద్ధికి పాటుపడతామనే ఇండికేషన్స్ ఇచ్చేశారు అప్పుడే. కాబట్టి బీజేపీ పార్టీ బంద్కు మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ అందరూ కార్యకర్తలు కూడా పూర్తి స్థాయిలో పాల్గొని ఈ బంద్ను జయప్రదం చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.